ఆల్ రైట్. సో, మనం లాస్ట్ బట్ వన్ సెషన్‌కి వచ్చాం. రైట్? సో, 25 చేద్దామా? 25 చేద్దామా? 25 చేద్దామా? అనేటువంటి టెంప్టేషన్ విపరీతంగా పీకుతుంది లోపల. కానీ ఈ నంబర్ల కోసం వెళ్ళటం అనేటువంటిది చాలా దరిద్ర బుద్ధి అనేటువంటి సంగతి కూడా అర్థమైపోతుంది. సో, అసలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏ నంబర్ పెట్టుకొని రాలేదు మైండ్‌లోకి. నెక్స్ట్ వీక్ అయిపోతే అయిపోతుంది. ఏముంది అందులో? మొత్తం మనం చేయగలిగింది చేస్తాం. 23 వెరీ గుడ్. ఇంతకాలం మీరందరూ అసలు దీనికి ఇవ్వటం అనేటువంటిది, మీ సమయాన్ని యాక్చువల్‌గా దీనికి ఇవ్వటం ఆదివారం సాయంత్రం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మీరు దేవుణ్ణి ప్రేమించారు. ఆయన వాక్యాన్ని ప్రేమించారు. వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా సార్లు సిగ్గేస్తుంది నాకు. ఎందుకంటే మీలాగా నాకు కూడా నాకు గూడా ఇంట్రెస్ట్ ఉండి నేను గూడా అంతకంతకు నేర్చుకుంటే ఎంత బావుంటుంది అనేటువంటిది చాలా సార్లు సిగ్గేస్తూ మిమ్మల్ని నుంచి నేను ఇన్‌స్పిరేషన్ తెచ్చుకుంటున్నాను గూడా. సో, అయితే క్రితంసారి మనం పూర్వజన్మలో మనం మాట్లాడుకున్నప్పుడు రెవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం మనం. ప్రకటన గ్రంథాన్ని ఎట్లా చదవాలనేటువంటి విషయం మాట్లాడుకున్నాం. సో, ఆ ప్రకటన గ్రంథం విషయంలో నేను అడిగినటువంటి అంటే నేను ప్రస్తావించినటువంటివి కొన్నున్నాయి కదా! ఆ ప్రస్తావనలో చాలామంది స్ట్రగుల్ అయ్యారు దీంతో, ఈ పుస్తకంతో అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కొన్ని కొన్ని సార్లు పుస్తకాన్ని బ్యాన్ చేసి పారేశారు అనేటువంటి సంగతిని మీరు జ్ఞాపకం ఉంది మీకు కదా! సో, ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయటం ఒకళ్ళైతే, ఈ పుస్తకాన్ని క్యాలెండర్‌లో ఏసి టైమ్‌ని సెట్ జేయటానికి ఇదే పుస్తకం ఉంది బైబిల్‌లో, ఇది తప్పితే వేరేదేమీ లేదు అన్నట్టుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు గూడా చాలామందున్నారు. 2 ఎక్స్‌ట్రీమ్స్. ప్రకటన గ్రంథం మాత్రమే మనం జీవించాల్సినటువంటి పుస్తకం అనేటువంటి ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆశ. విపరీతమైనటువంటి అంటే దాన్ని తీయాల్సిన కంటే ఎక్కువ దీర్ఘం తీయటం అనేటువంటిది చాలా కష్టం. అది మంచి మంచి పద్ధతి కాదు. సో, దాని గురించి మనం చూద్దాం. కొంచెం చూసుకుంటొద్దాం. టైములు సెట్ జేసిన వాళ్ళున్నారు. కొన్ని కొన్ని సార్లయితే ప్రకటన గ్రంథంలో ఇచ్చినటువంటి నంబర్స్‌ని ఆధారం జేసుకొని 1980లో ఒకసారి అయిపోయింది, వచ్చేసిందని జెప్పేసి యూఎస్‌లో టైములు సెట్ జేసి, ఆ రోజు పాపం అందరూ వాళ్ళ వాళ్ళ చర్చ్‌లో పాస్టర్ గారు జెప్పారు మరి. ఆహ్, పాస్టర్ గారు జెప్పిన తర్వాత మరి ఆయన మళ్ళీ థియలాజికల్ కాలేజ్‌కి కూడా వెళ్లి చదువుకొనొచ్చాడు. తర్వాత చాలా దైవికమైన ప్రసంగాలిచ్చాడు. చాలామంది మారుమనసు పొందారు పాస్టర్ గారి ప్రసంగాల్లో. మరి ఆయన ఎట్లా తప్పు చెప్తాడు? ఆయన ఈరోజు మరి పలానా రోజు ప్రభువు వచ్చేస్తున్నాడు వాక్యం ప్రకారం, ఎందుకంటే లెక్కలన్నీ కరెక్ట్‌గా సరిపోతున్నాయి అనేటువంటిది మొత్తం దాన్ని చెక్ చేసుకొని సెట్ చేసిన తర్వాత చాలామంది వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నారు. ఆ రోజు కోసం ప్రభువు వస్తున్నాడని చెప్పేసి ఆస్తులు అమ్మేసుకొని, ప్రభు యొక్క పని కోసం వినియోగించి, వాళ్ళు అర్ధరాత్రి పూట అందరూ సంఘంలో గ్యాదర్ అయ్యి ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కానీ ఏమి జరగలేదు. ఇది జరిగినాయి. యూఎస్‌లో రకరకాలైనటువంటి టైమింగ్స్ జరిగినాయి. రకరకాలైనటువంటి టైమింగ్స్ ఇవ్వటం జరిగింది. సో, చాలామంది విశ్వాసాన్ని కోల్పోయారు. ఆహ్, అయితే ఇలా టైములు సెట్ జేశారు గాబట్టి సెట్ జేయకూడదు అని చెప్పిన వాళ్ళు పుట్టిన సందర్భం గాదు. కానీ అలాంటి సమయంలోనే లేదురా నాయనా అట్లా కాదు, ఈ పుస్తకాన్ని చదవకూడదు అని వాళ్ళు టైములు సెట్ జేసేటప్పుడు పక్క నించొని అలా కాదు ఈ పుస్తకాన్ని చదివేది అని చెప్పేవాళ్ళు గూడా చాలామందున్నారు. కానీ మనకేంటంటే సెన్సేషన్ గావాలి. సెన్సేషనలిజం గావాలి మనకి. ఈ పుస్తకం యొక్క సెన్సేషనలిజం ఆహ్, మనకి అంటే ఎవ్వరు కనిపెట్టనిది కొత్తగా నేను కనిపెట్టి చూపించాలి. వాక్యం చదివేటప్పుడు ఎవ్వరికీ అర్థం కానటువంటిది, ఎవ్వరు చెప్పనటువంటిది, ఎవరు కనిపెట్టనటువంటిది నేను వెలికి తీసి చూపించాలి. ఇది చాలా ఘోరమైనటువంటి ఆహ్, ప్రయాస. ఎందుకంటే ఇలాంటివే యూజువల్‌గా తప్పటడుగులు వేయటానికి, తప్పుదారిని జనాలను పట్టించటానికి ఆహ్, దోహదం అవుతాయి. మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఎవ్వరికీ తెలియంది, ఎవరు కనిపెట్టలేనిది నేను కొత్తగా కనిపెట్టడం అనేటువంటి దృక్పథంతో మనం చదవకూడదు. వాక్యం నేను చదివేటప్పుడు
ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, గ్రంథకర్త యొక్క ఇంటెన్షన్ ఏంటి, గ్రంథకర్తని క్షుణ్ణంగా చదవటం, గ్రంథకర్త రాసినటువంటి జాన్రాని అంటే శైలిని పరిశీలించడం, ఏ టైప్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది దాన్ని అర్థం చేసుకోవటం, అది ఎవరికైతే మొట్టమొదట రాశాడో, ఎవరికి మొట్టమొదట రాశాడో వాళ్ళకి అది ఎలా అర్థం కావాలని తను కోరుకున్నాడు అనేటువంటి దృక్పథం నుంచి మనం చూడాలి. వాక్యం వాళ్ళకి రాయబడింది, మనకి రాయబడలేదు. కానీ వాక్యం మన కోసం కూడా రాయబడింది అనేటువంటి అంశాన్ని ఇంతకుముందు హెర్మెన్యూటిక్స్‌లో చాలా 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 క్లియర్‌గా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు? వాక్యం వాళ్ళకి రాయబడింది, మనకు కాదు. ఎందుకు అలా చెప్తున్నాను నేనంటే, వాళ్ళ భాషలో రాయబడింది. వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషా ప్రయోగాలు, పదప్రయోగాలని ఉపయోగించి రాయటం అనేటువంటిది జరిగింది. ఇది మళ్ళీ మనం వెనక్కెళ్ళి వాటిలన్నిటిని ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది కొత్తగా ఈ ఎపిసోడ్‌ని చూసేటువంటి వాళ్ళు, నా మాటతో మీకు ఎదురు దెబ్బ తగిలి, గోరు ఇరిగిపోయి, బ్లడొస్తే గనక జాగ్రత్తగా సింపుల్‌గా ఒక మాట చూడండి. ఏంటంటే, వెనక్కెళ్ళి చూడండి నేనెందుకు ఈ మాట అన్నాననేటువంటిది ముందున్నటువంటి సెషన్స్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకి రాయబడింది, మనకి గాదు. కానీ మన కోసం గూడా రాయబడింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మన కోసం అందులో ప్రక్షిప్తమైనటువంటి అర్థం ఏదైతే ఉందో, అది మనం అర్థం చేసుకోవటానికి అసలు ఫస్ట్ వాళ్ళకి ఎలా అర్థమైందనేటువంటి ప్రశ్న మనం వేస్తేనే, మన కోసం ప్రక్షిప్తమైనటువంటి భావం ఏంటనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మీరందరూ గూడా. ఇప్పుడు ప్రకటన గ్రంథం విషయంకొస్తే, సో, ఆహ్, నేను దీన్ని రకరకాలైనటువంటి లెన్స్‌తో చూసుకుంటూ వచ్చారు. ఇది ఏ రకమైనటువంటి శైలి అనేటువంటిది నేను చెప్పాను కదా ఇంతకుముందు. దాని ముందు ప్రస్తావించే ముందు ఒక మాట చెప్తాను వినండి. నువ్వు ప్రకటన గ్రంథాన్ని ప్రెటరిస్ట్‌గా చూస్తావా? లేకపోతే హిస్టారిసిస్ట్‌గా చూస్తావా? లేకపోతే ఫ్యూచరిస్ట్‌గా చూస్తావా? అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి యూజువల్‌గా. ఏంటండి ఏవేవో చెప్తున్నారు మీరు అని అనుకున్నారు. ప్రెటరిజం అంటే ఏంటి నాయనా? సో, ఏమీ లేదు. సింపుల్. కొంతమంది ఏమన్నారంటే, ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో అయిపోయిందండి. మొదటి శతాబ్దం మొదటి శతాబ్దంలో అయిపోయినట్టే. అంటే అందులో రాయబడినటువంటి అంశాలన్నీ మొదటి శతాబ్దంలో అయిపోయినటువంటివి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ప్రెటరిస్టులు అంటారు. వీళ్ళకి అంటే వీళ్ళందరూ బిలీవ్ బై ద వే. ఆహ్, నేను చెప్పేది ఒక నమస్కారం అంటాను అంతే. ఓకే. ఎందుకు చెప్తాను నమస్కారం అనేటువంటి తర్వాత మాట్లాడతాను. ఇంకొంతమంది ఏమంటారంటే, ప్రకటన గ్రంథం సంఘ చరిత్రలో అంటే 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఆ 7 సంఘాలు సంఘ చరిత్రలో 7 రకాలైనటువంటి పీరియడ్స్‌ని సూచిస్తోంది. అంటే మొదట ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో మనకు కనిపించేటువంటి 7 సంఘాలు ఏవైతే ఉంటాయో, ఎఫెసస్, స్మిర్న, పెర్గమం, తర్వాత థయతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘాలు గూడా ఏవైతే ఉన్నాయో, ఈ 7 సంఘాలు గూడా సంఘ చరిత్రలో 7 డిఫరెంట్ పీరియడ్స్‌ని సూచిస్తున్నాయి. సో, అనేటువంటి మాటను మాట్లాడతారు. ఉదాహరణకి థయతైరా అంటే రోమన్ కాథలిక్ సంఘానికి సంబంధించిందని. పెట్టేశారు ఓ పామేస్తున్నాయి. సో, తర్వాత వచ్చినటువంటి సంఘం సారడీస్ అనేటువంటి సంఘం అది లూథరన్ సంఘం అని. మార్టిన్ లూథర్ ద్వారా వచ్చినటువంటి రిఫర్మేషన్ నుంచి బయటకు వచ్చినటువంటి సంఘం అని. తర్వాత మనం ఫిలదెల్ఫియా సంఘంలాగా ఉండాలి అనేటువంటి వాళ్ళు. కానీ 21వ శతాబ్దంలో లవొదికయ లాగా మనం అయిపోయాం అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు చాలామంది. అంటే 7 సంఘాలు గూడా సంఘ చరిత్రలో 7 డిఫరెంట్ పీరియడ్స్‌ని చూపించారు. దీన్ని హిస్టారిసిస్ట్ అని అంటాం. సో, వీళ్ళకి గూడా ఇది యాక్చువల్‌గా జెరోమ్ ఆఫ్ ఫియోర్ అనేటువంటి ఆయన ఇట్లాంటి అప్రోచ్‌ని మొట్టమొదట తీసుకొచ్చాడు. 1100లో సంథింగ్ అంటే చాలా కాలం తర్వాత 1000 సంవత్సరాల తర్వాతే క్రీస్తు ఆహ్, మరణ పునరుత్థానాలయిన తర్వాత. అప్పటిదాకా ఇట్లాంటి ఆలోచన విధానం లేదు. వీళ్ళకి గూడా నేనేం జెప్తానంటే,
ఒక ఒక నమస్కారం పడేస్తాను. మూడవ రకమైనటువంటి పీపుల్, అంటే మొదటి రకమైన పీపుల్ మీకు అర్థమవుతుంది కదా. మొదటి రకమైన పీపుల్ ఏంటంటే మొదటి శతాబ్దంలోనే అయిపోయిందండి ప్రకటన గ్రంథం అంతా. ఇది ప్రెటరిజం అంట. రెండోది హిస్టారిసిస్ట్. మూడో రకమైనటువంటి పీపుల్ ఏంటంటే లేదండి, ప్రకటన గ్రంథంలో అసలు యాక్చువల్గా మొదటి మూడు అధ్యాయాలు సరే, మొదటి శతాబ్దానికి సంబంధించి ఇచ్చేసుకుందాంలేండి, ఏముంది అందులో. కానీ నాలుగో అధ్యాయం నుంచి అండి మొత్తం ఫ్యూచరే అండి. అంటే అది ఎండ్ టైమ్స్కి సంబంధించింది. అదంతా కూడా నాలుగో అధ్యాయం నుంచి మొత్తం కూడా అంత్యకాలానికి సంబంధించినటువంటిది. అంత్యకాలం అంటే ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క రెండో రాకడ సమయంలో సంభవించేటువంటి అంశాలు అవన్నీ కూడా నాలుగో అధ్యాయం నుంచి. సో దీన్ని ఫ్యూచరిస్ట్ అంటాం. ఫ్యూచరిస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే మొత్తం కూడా ఫ్యూచర్లో ఉంది. మేజర్ పార్ట్ ఆఫ్ ద బుక్ అంతా కూడా నాలుగో అధ్యాయం నుంచి, అంటే ఇందులో ఖండ ఏదైతే ఉందో, మాంసం ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్యూచర్లో యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా అని అనుకునేటువంటివి చాలామంది మన మన సంస్కృతిలో కూడా చాలామంది ఉంటారు. మంచిదే. వాళ్ళకు కూడా ఒక చేత్తో నమస్కారం పెడతాను నేను. ఓకే. సో అంటే ఎందుకు వీళ్ళందరికీ నమస్కారం చెప్తున్నానంటే వీళ్ళందరూ చెప్పినటువంటి వాటిల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. సో ఇప్పుడు మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటివి ఏమి లేవా ప్రకటన గ్రంథంలో? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. మనం చూస్తాం ఆ సంగతిని. ఫ్యూచర్కి సంబంధించినటువంటివి ఏమి లేవా ప్రకటన గ్రంథంలో? రెండో రాకడ ఉంది కదా. సో కానీ మొత్తం ఫ్యూచర్ అనేద్దామా? హా. సో కాబట్టి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మనకు అవసరం. ఈ పుస్తకానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అవసరం మనకి. అంటే ఈ లెన్స్లో నుంచి నేను ఈ స్కూల్కి సంబంధించినటువంటి వాడిని అని నేను పెళ్లి చేసుకున్నానంటే ఆ స్కూల్ తప్పైతే నేను నేను విధవనవుతాను. విధవ కాదు, విధవ అంటే విడో. సో అందుకని మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే స్కూల్స్ని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే ఆ స్కూల్ పోయిన వెంటనే అయిపోతుంది మనకి. ఆ స్కూల్లో ఏదో నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే తీసుకుందాం, కానీ కొంచెం విశాల దృక్పథంతో ఆలోచిద్దాం పుస్తకం గురించి. సో అలానే నాకు ప్రత్యేకమైన అప్రోచ్ ఏమీ లేదా అంటే ఉంది. ఇందులో కొన్ని అంశాలు నేను తీసుకున్నటువంటి ఆ, నాకు నాకు ఓన్ డిస్టింక్టివ్స్ ఉన్నాయి ఇందులో. అక్కడ నేను కొన్ని చెప్తాను. కానీ మనం చేస్తున్నటువంటి ప్రయాసం ఏంటంటే బ్రదర్, మీకు మిలీనియం పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు ఆ మిలీనియల్లా లేకపోతే ఈ మిలీనియల్లా లేకపోతే అంటే మిలీనియం అనేటువంటిది కూడా మనకు భారతదేశంలో ఏంటంటే కులపిచ్చి ఎక్కువ కాబట్టి మిలీనియంని కూడా ఒక కులం చేసాం మనం. సో అంటే ప్రకటన గ్రంథం అనేటువంటిది మన మతం చేసుకొని ఆ ప్రకటన గ్రంథం అనేటువంటి మతంలో, అంటే నేనేం చెప్తున్నానంటే కొంతమంది అసలు ప్రకటన గ్రంథమే అసలు యాక్చువల్గా మనం ప్రకటన గ్రంథం మాత్రమే బైబిల్లో ఉందని అనేటువంటి బ్యాచ్ అనమాట. అది ఒక మతం చేసుకొని ఆ మతంలో మనకు ఒక కులాలని తయారు చేసుకున్నాం. సో కాబట్టి ఏంటంటే మీరు ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే సెపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఆ జోలికి వెళ్లకుండా ఇంకొక అప్రోచ్ని ఈ వీటిలో తీసుకుందాం మనం. ఇంకొక అప్రోచ్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను నేను. సో ఆ అప్రోచ్ అనేటువంటిది కొంచెం మీకు నీడ్ సమ్ పేషెన్స్ విత్ మీ. నాతో కొంత మీరు లాంగ్ సఫరింగ్ అవసరం మీకు. సో ఒకవేళ కనుక ఆ పేషెన్స్ రాకపోతుంటే మీరు సో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? సో ఆత్మఫలాల గురించి ప్రార్థన చేసుకోవాలి. సో నేను ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను ఇక్కడ. అంటే రకరకాలైనటువంటి స్కూల్స్ గురించి మాట్లాడాను కదా. ఏ స్కూల్ నుంచి మాట్లాడతాం, ఏ స్కూల్స్ని కొద్దిసేపు పక్కన పెడదాం అనే విషయాన్ని చెప్తున్నాను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే టెక్స్ట్ని, అంటే ప్రకటన గ్రంథంలో మనకి ఏ వాక్యం అయితే కనిపిస్తుందో ఈ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే
ఒక కోడ్ డీకోడ్ చేయాల్సినటువంటి కోడ్గా దాన్ని పరిగణిస్తారు. అంటే ఏంటంటే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఆ, రథం అని కనిపిస్తుంది. ఈ రథం అంటే కరెక్ట్గా చక్రాలు ఉండాలి. దేని గురించి మాట్లాడుతుంది? మన కార్ల చక్రం గురించి మాట్లాడుతుంది. పోనీ ఎగిరే వెహికల్స్ అంటే అది విమానాల గురించి మాట్లాడుతుంది. లేకపోతే యుద్ధ ట్యాంకర్ల గురించి మాట్లాడుతుంది. అమెరికన్ వార్ ట్యాంకర్స్ గురించి మాట్లాడుతుంది. సో అంటే ఇదొక కోడ్. దీన్ని డీకోడ్ చేయాలి మనం. దేనికో దానికి కాంటెంపరీ ఈవెంట్తో మన మన 21వ శతాబ్దంలో కనిపిస్తున్నటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో దాంతో కరెక్ట్గా 1-to-1 కరస్పాండెన్స్ పెట్టి ఇది దాని గురించే మాట్లాడుతోంది అని చెప్పేటువంటి దాన్ని టెక్స్ట్ యాజ్ అ కోడ్ అప్రోచ్ అంటాం. టెక్స్ట్ని కోడ్ లాగా చూడటం, డీకోడ్ చేయటానికి. అంటే మనం పెద్ద డిటెక్టివ్స్, మనం మన మన డిటెక్టివ్స్ లాగా మనం వచ్చినప్పుడు డిటెక్టివ్స్ ఏం చేస్తాడంటే క్రైమ్ సీన్కి వెళ్తాడు. క్రైమ్ సీన్కి వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని యాక్చువల్గా 1-to-1 కరస్పాండెన్స్ కోసం ప్రయత్నిస్తాడు. మనం యాక్చువల్గా ఎపిసోడ్స్ అప్పుడు దాన్ని ప్రయత్నించడానికి చేసాం అట్లాంటిది. కానీ మనం వేరే రకంగా చేసాం దాన్ని. అంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎవిడెన్స్ని కనిపెట్టడానికి మనం డిటెక్టివ్లు అయ్యాం. కానీ ఇక్కడ డిటెక్టివ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లో కనిపించింది, నాకు 21వ శతాబ్దంలో కనిపించింది, ఈ రెండిటికి ఏదో ఒక పోలికని పెట్టడానికి, రెండిటికి ఏదో ఒక కనెక్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి అక్కడ ఆ, ఇలాంటి వాళ్ళు ఎహెస్కేల్ గ్రంథాన్ని చదివారనుకోండి, అక్కడ మెషక్ అని కనిపించింది. వీళ్ళు ఏం చేస్తారంటే మెషక్ మెషక్ అంటే మాతో స్టార్ట్ అవుతుంది, కా ఉంది అందులో, సా కూడా ఉంది అందులో, మా సా కా. ఓ, మసక. ఇది నా మసక్ గురించి మాట్లాడుతుంది. మెషక్ అంటే అదొక ప్రదేశం. మా ప్రపంచంలో మా సా కాతో సంబంధించినటువంటి ఏమన్నా ఉందా ప్రదేశం? మాస్కో. ఓ, ఎహెస్కెల్ మాస్కో గురించి మాట్లాడాడు. చూసారా టెక్స్ట్ యాజ్ అ కోడ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందో. సో ఈ అప్రోచ్ రీసెంట్గా నాకు వారు పర్సనల్గా తెలియరు కానీ ఆ, ఆయన పేరేంటి, ఆ, ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయన. ఆ, ఆయన ఈయన క్రైస్తవుడు కాదు ఆయన. ఆ పేరు మర్చిపోయాను నేను. ఆ, వస్తుంది ఉండండి కొంతసేపట్లో. ఆయన ఏమన్నాడంటే ఆ, యేసు ప్రభు శిలువ మీదట రాముణ్ణి కాపాడమని అడుగుతున్నట్ట. ఏదో ఉందబ్బా ఆయన పేరు, కుటుంబరావు గారు కాదు, ఆయన పేరు ఏదో ఉంది, సంథింగ్. ఓకే. సో ఆయన ఏమంటున్నారంటే ఏలి ఏలి లామా సబక్తని అనేటువంటి మాట, అది అరమేయక్లో ఆయన అరిచాడు ఆ పదాన్ని. చూడండి, అరమేయక్లో రా. శివరావు, ఏంటండి ఆయన పేరు శ్రీధర్ గారు? ముదిగొండ సాంబశివరావు. శివప్రసాదరావు గారు. ముదిగొండ శివప్రసాదరావు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీ. యా. సో ముదిగొండ శివప్రసాద్ గారు ఆయన ఏం చెప్పారంటే అరమేయక్లో రా అనేటువంటి శబ్దం ఉండదట. సో అందుకని రాని లాగా పలుకుతారట. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏలి ఏలి రామా సబక్తానిట. సో అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు. దీన్ని టెక్స్ట్ యాజ్ అ కోడ్ అప్రోచ్ అంటాం. అంటే ఏంటంటే చూడండి ఇందులో ఎంత కామెడీ ఉంటుందో చెప్తాను నేను. అరమేయక్లో రా ఉన్నదట. అరమేయక్ అనేటువంటి భాషలో రా ఉండదట. అర్థమైందా నేను మాట్లాడేది మీకు? ఆ భాష పేరేంటి? రా పలుకుతుంది కదా, రామెక్. అరమేయక్లో రా ఉండదట. సో అదొక ఎత్తు. రెండోది ఇంకొక ఎత్తు ఏంటంటే లామా అనేటువంటివి రెండు పదాలు అవి. లా అంటే టు,
మా అంటే వాట్, టు వాట్ అని అర్థం. అంటే వాళ్ళు వై అనేటువంటి మాటని టు వాట్ అనేటువంటిది అంట. అరమేక్ నేను చదువుతాను కాబట్టి, అరమేక్ నాకు వచ్చు కాబట్టి చెప్తున్నాను నేను. సో లామా అనేటువంటిది ఒక పదం కాదు, లామా అనేటువంటిది 2 పదాలు యాక్చువల్గా. లా మా, టు వాట్ అంటే వై అని అర్థం బేసికల్లీ. ఇప్పుడు చాలా భాషల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఉందనుకోండి, మనకు తెలుగులో నీ పేరేంటి అని ఉంది, మనకి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. ఫ్రెంచ్లో ఎగ్జాక్ట్గా దానికి ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్ ఉండదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటానికి ఎగ్జాక్ట్గా ఉండదు. కోమా ఉజా ప్లేవు అంటాం. అంటే ఏంటంటే వాట్ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్, అది దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో దానికి ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. వాట్ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్. అట్లానే వై అనేటువంటి దానికి 2 డిఫరెంట్ వర్డ్స్ని తీసుకొచ్చి వై అనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచిస్తారు. లా మా, టు వాట్. సో నేనేం మాట్లాడుతున్నానంటే ఈ మాట కూడా తెలియకుండా, ఇది కూడా తెలియకుండా వాళ్ళు పదం కరెక్ట్గా వినిపించింది కదా అని చెప్పేసి దానికి కరెక్ట్గా 1-to-1 కరెస్పాండెన్స్ పెట్టారనుకోండి, టెక్స్ట్ని కోడ్గా ఉపయోగించడం మొదలు పెడితే ఇట్లా అవుతుందన్నమాట. సో అట్లాగే మన వాళ్ళు ఏం చేస్తారంటే, సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి టెక్స్ట్ని కూడా ఏం చేస్తారంటే కోడ్గా దాన్ని మనం డీకోడ్ చేయాల్సినటువంటి కోడ్ ఇది. డీకోడ్ అంటే ఏంటి, దీనికి 1-to-1 కరెస్పాండెన్స్, 21వ శతాబ్దంలో 1-to-1 కరెస్పాండెన్స్ మనం కనిపెట్టాలని. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అమెరికన్ యుద్ధ ట్యాంకర్ల గురించి మాట్లాడుతుంది ప్రకటన గ్రంథం, లేకపోతే అమెరికన్ వార్ హెలికాప్టర్స్ గురించి మాట్లాడుతుంది ప్రకటన గ్రంథం. ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ వస్తారు వాళ్ళు. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, నేను ఇందాక థంబ్ రూల్ ఒకటి చెప్పాను. థంబ్ రూల్ ఏంటంటే, అసలు మొదటి శతాబ్దం వాళ్ళకి ఎలా అర్థం కావాలని యోహాన్ గారు రాశారు. అమెరికన్ హెలికాప్టర్స్ గురించి గనక రాస్తే అది మొదటి శతాబ్దంలో వాళ్ళకి అది పనిచేయనట్టే కదా. అవసరం లేని మాటలే కదా అవన్నీ కూడా. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, మనకు తెలియకుండానే బైబిల్ చూడండి ఎంత చక్కగా చెప్పిందో 21వ శతాబ్దం గురించి అని బైబిల్ని మనం డిఫెండ్ చేసేటువంటి ప్రాసెస్లో బైబిల్ని ఏంటంటే నిరర్ధకం చేస్తున్నాం. మొదటి శతాబ్దానికి నిరర్ధకం, 2వ శతాబ్దానికి నిరర్ధకం, 3వ శతాబ్దానికి నిరర్ధకం, 4వ శతాబ్దానికి నిరర్ధకం, కేవలం 21వ శతాబ్దానికి మాత్రమే అది సంబంధించినటువంటి పుస్తకంగా చేస్తున్నాం మనం. సో ఇది పప్పులో కాలేయటం. సో బెటర్ అప్రోచ్ ఒకటి ఉంది, టెక్స్ట్ యాజ్ ఎ కోడ్ టు డీకోడ్ అనేటువంటి అప్రోచ్ కంటే కూడా మైకిల్ గోర్మన్ ఒక మంచి అప్రోచ్ ఇస్తాడు. ఏంటంటే టెక్స్ట్ యాజ్ ద లెన్స్ అప్రోచ్ని. అంటే ఈ టెక్స్ట్ ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూడటానికి నీకు టెక్స్ట్ని, అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వర్డ్స్ని ఒక కళ్ళజోడులాగా నీకు ఇవ్వటం. ఈ కళ్ళజోడు పెట్టుకొని చూడరా నువ్వు. ఇందులో మొదటి శతాబ్దంలో రోమాని బబులోను అని పిలిచాడు. కానీ బబులోన్ ఎప్పటిది? ఎప్పటిది బబులోన్? యా, దేవుని యొక్క ఉద్దేశాలకి దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి సిస్టమ్ బాబెల్. అందులో నుంచి రాజకీయం మతం రెండింటిని మిక్స్ కొట్టి దేవుడికి, రాజకీయాన్ని మతాన్ని దేవుని యొక్క విలువలకి వ్యతిరేకంగా నిలబెట్టి పిచికారీ చేస్తే పుట్టినటువంటి ఒక సిస్టమ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బబులోన్ అని పిలవటం జరిగింది బైబిల్లో. ఇది ప్రతి ఒక్క యుగంలో కూడా బబులోన్ ఉంటుంది మనకి. మొదటి శతాబ్దంలో ఈ బాబిలోన్ అనేటువంటి ఒక వ్యవస్థ రోమ్ ఫార్మాట్లో ఉంది. బయటకు కనిపించేది రోము, కానీ వెనకాల ఉన్నటువంటిది బబులోన్ వ్యవస్థ. అందుకని అపాకలిప్స్ అనేటువంటి మాటకి నేను అర్థం చెప్పాను పూర్వజన్మలో. ఏంటి అపాకలిప్స్? ప్రకటన గ్రంథాన్ని గ్రీకులో దీని పేరు అపాకలిప్సస్. సో అపాకలిప్స్ అంటే ఏంటి? అన్వెయిలింగ్, తెరని పైకెత్తటం, వెనకాల ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరో చూపించటం. బయట రోము
రోమా సామ్రాజ్యం మీకు చాలా ప్రాస్పరస్గా, సో ఇటర్నల్ సిటీ, రోమ్ని ఏమని పిలుచుకుందంటే ఇటర్నల్ సిటీ అని పిలుచుకుంది రోమ్. ఇది ఎప్పటికీ చెదిరిపోయినటువంటి సిటీ. ఇది రోమ్ ఏంటంటే ఒక సివిలైజేషన్కి ఇది ఒక తార్కాణం. అంటే సంస్కృతి మొత్తానికి ఇది ఒక ప్రతీక. వీ హ్యావ్ రీచ్ ద జెనత్, వీ హ్యావ్ రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సివిలైజేషన్, వీ ఆర్ ద మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్. సో రోమ్ ఈజ్ యాక్చువల్లీ మిలిటరీ పరంగా కానీ ప్రాస్పరిటీ పరంగా కానీ రోమ్ వాజ్ యాక్చువల్లీ ద హైయెస్ట్. అందుకనే ఇట్ క్లెయిమ్డ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ సిటీ. అండ్ ఆల్సో రోమ్ ఇట్ ప్రామిస్డ్ పాక్స్ రొమానా అంటాం మొదటి శతాబ్దంలో. అంటే పీస్ ఆఫ్ రోమ్. రోమ్ ఇచ్చేటువంటి సమాధానం, రోమ్ ఇచ్చేటువంటి హోల్నెస్, రోము కంప్లీట్గా, రోమ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ 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 టేక్స్ కేర్ ఆఫ్ మీ కంప్లీట్లీ. నన్ను నన్ను ఉద్ధరిస్తుంది రోము. ఇలాంటి రోమ్, దీని నేను అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి శతాబ్దంలో రోమ్ యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేను రోమా ప్రసాద్ నా పేరు అని పెట్టుకోవాలని. రోమా ప్రసాద్ అంటే నేను రోమ్ వల్ల నేను నిలబెట్టబడుతున్నటువంటి దాన్ని. రోమ్ ఇచ్చేటువంటి పీస్ నాకు చాలు. రోమ్ ఈజ్ యాక్చువల్లీ ద హైయెస్ట్. ఈ ఇటర్నల్ సిటీలో ఉన్నాను, ఎప్పటికీ నాశనం ఉన్నటువంటి సిటీలో నేనున్నాను. ఇందులో నేను భాగస్థుడిగా అవ్వాలంటే ఏం లేదు, నేను చేయాల్సిందే. ఇందులో దేవుడైనటువంటి ఎంపరర్ ఎవరైతే ఉంటారో, రోమన్ ఎంపరర్, ఆయనకి నేను ధూపాన్ని వేయాలి, ఆయన విగ్రహానికి నేను ధూపాలు వేయాలి. ఆయనకి నేను ధూపాన్ని వేస్తున్నప్పుడు అక్కడ ధూపాన్ని వేసేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను నమ్ముతారు, ఇతను ఈ ఇటర్నల్ సిటీకి లాయల్ పర్సన్ ఇతను, కాబట్టి ఇతనితో మనం బిజినెస్ చేద్దాం. సో వర్తకాలు వస్తాయి, వాణిజ్యం పెంపొందుతుంది. సో రోమ్ యొక్క పాలసీస్, రోమ్ ఇచ్చేటువంటి పీస్కి అసలు ఎదురుగా ఇంకేది నిలబడదు. ప్యాక్స్ రోమానా అని పిలుచుకున్నారు, ఇటర్నల్ సిటీ అని పిలిచారు, మేము ఇచ్చేటువంటి పీస్ ఎట్లాంటిదంటే అని పిలుచుకున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ దే సెడ్. కానీ తెర ఎత్తి చూస్తే ఇట్ ఈస్ బాబిలోన్. దాట్స్ వాట్ అపోకలిప్సిస్ ఇస్. దీనిపైన హంగులు, ఆర్భాటాలు, ఇది ఇచ్చేటువంటి మనశ్శాంతి, ఇది ఇచ్చేటువంటి గొప్ప తాయిలాలు, ఇవన్నీ కూడా ఇట్ కమింగ్ ఫ్రమ్ ఎ సిస్టమ్ దట్ సెట్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడు అక్కర్లేదు నీకు ఇంకా అని చూపించేటువంటి సిస్టమ్. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కావాలా నీకు? ఎందుకు అక్కడి దాకా వెళ్ళటం? 12-13 అధ్యాయాల్లో డ్రాగన్, ఫస్ట్ బీస్ట్ అండ్ సెకండ్ బీస్ట్, త్రిత్వం, ఇంకొక త్రిత్వం, ఇది కౌంటర్ ఫీట్ త్రిత్వం. కౌంటర్ ఫీట్ అంటే ఏంటి? నకిలీ త్రిత్వం. ఇది దేవుడు ఏమై ఉన్నాడో దానికి నకిలీగా తయారు చేసినటువంటిది. అంటే రూపంలో యాక్చువల్గా అది దేవుడిలానే కనిపిస్తుంది, దాని యొక్క ప్రతిరూపం దేవునిలానే కనిపిస్తుంది, కానీ అది నకిలీది. అందుకనే మొదటి బీస్ట్ జాగ్రత్తగా గమనిస్తే, మొదటి బీస్ట్ కూడా మరణం అయ్యేంతగా ఒక దెబ్బ తీసుకుంది. డ్రాగన్, ఫస్ట్ బీస్ట్, సెకండ్ బీస్ట్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమారుడు ఆయన మరణమయ్యేంతగా దెబ్బతీసుకున్నాడు. మొదటి బీస్ట్ కూడా మరణమయ్యేంతగా దెబ్బతీసుకున్నాడు. పరిశుద్ధాత్మ వండర్స్ని చేసి, ఆయన అద్భుతాలని చేసి యాక్చువల్గా యేసు ప్రభు దగ్గరికి జనాలను తీసుకొస్తే మూడో బీస్ట్ చేసేటువంటి పని ఏంటంటే సేమ్ లాంటి అద్భుతాలు చేయటం. గమనిస్తున్నారా మీరు? మీరు వెళ్ళి చదవండి, నా మాట వినకపోతే, నా మాట మీకు అర్థం కాకపోతే 13వ అధ్యాయం చదవండి వెళ్ళి. యు సీ ద కరస్పాండెన్స్ బిట్వీన్, అంటే రూపంలో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నది మీకు గమనిస్తారు మీరు ఖచ్చితంగా. సో ఇంకా మీకు అర్థం కాకపోతే, నిజమైనటువంటి ఇటర్నల్ సిటీ మనకి ప్రకటన గ్రంథం చెట్ట చివరి దాకా కనిపించదు మనకి. నూతన యెరూషలేం, ఆ నూతన యెరూషలేంలో మనకి దాన్ని వర్ణించడానికి ఉపయోగించినటువంటి ఆభరణాలు, తర్వాత రకరకాలైనటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో, దాని ముందు మరొక సిటీ కనిపిస్తుంది, బబులోన్ అని, 17-18 అధ్యాయాల్లో మనకి. దాంట్లో కూడా యాక్చువల్గా మనకి చాలా ఆభరణాలు కనిపిస్తాయి, దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి రంగుల రాళ్ళు కనిపిస్తాయి మనకి. యోహానే అనేటువంటి సిటీ అది, అంటే అది ఇంత అద్భుతంగా ఉంది ఏంటి అనుకున్నటువంటి సిటీ అది. కౌంటర్ ఫీట్ చూస్తున్నారా? నూతన యెరూషలేంకి యాక్చువల్గా బబులోన్ ఏ విధంగా కౌంటర్ ఫీటో. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? ఇట్స్ అన్ అన్వెయిలింగ్, ఇట్స్ అన్ అపాకలిప్సిస్. ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు అందుకనే చెవులు చాలా జాగ్రత్తగా ఇట్లా ఆనించుకొని చదువుదాం. వేర్ డు వి సీ దిస్ కౌంటర్ ఫీట్స్? నిజమైనటువంటి దేవుడికి నకిలీగా, దేవుని రూపాన్ని కలిగినట్టుగానే, రూపంలో మాత్రమే దేవుడు అన్నట్టుగా చూపించేటువంటి దానికి, కానీ లోపల సొట్ట ఉన్నటువంటి ఈ నకిలీ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దాన్ని చూడటానికి చాలా జాగ్రత్తగా చెవులన్నీ ఇట్లా బారుగా తెరిచి విన్నాం, కళ్ళు ఇట్లా పెద్దవి చేసి చూద్దాం. గొర్రెపిల్ల యొక్క పవర్ని చూపించడానికి హార్న్స్ అనేటువంటివి పవర్ని సూచించేటువంటివి అయితే, ఈ నకిలీ వ్యవస్థకు కూడా ఉన్నాయి ఇవన్నీ, కానీ నిత్యం ఉండిపోయేటువంటివి కాదు అవి. అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రకటన గ్రంథాన్ని మనం చూసేటప్పుడు, అందుకనే టెక్స్ట్ యాజ్ ఎ లెన్స్ అప్రోచ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ టెక్స్ట్ని లెన్స్గా చూసినప్పుడు బబులోన్ అనేటువంటిది చిట్ట చివరి వరకు ఉండిపోయేటువంటిది. నేను ఇందాక చెప్పినటువంటి 2 ఎక్స్ట్రీమ్స్ ఈ పాయింట్ని ఎట్లా మిస్ అవుతాయో నేను చెప్తున్నాను వినండి. ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దానికి మాత్రమే సంబంధించింది అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ బబులోన్ యాక్చువల్గా నా టైంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది చూడలేరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రకటన గ్రంథాన్ని మొదటి శతాబ్దంతో తెరేస్తారు దానికి. ప్రకటన గ్రంథం ఇది అంత్య దినాలకు మాత్రమే సంబంధించినటువంటిది అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కూడా ఏం చేశారంటే దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అనేటువంటిది మిస్ అయిపోతారు. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్. గత సంఘ చరిత్రలో ఈ లాస్ట్ 20 సెంచరీస్లో, అంటే శతాబ్దాల్లో, ఇది ఈ బబులోన్ అనేటువంటి సిస్టమ్ వన్ ఆర్ ది అదర్ చూపించుకుంటూ వచ్చింది. దాని ముందు కూడా దీని యొక్క దాఖలాలు కనిపిస్తూనే వచ్చినాయి. ఈ బబులోన్ యొక్క దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో మచ్ సో దట్ యెషయా 14వ అధ్యాయంలో
అస్సీరియాని యాక్చువల్గా బబులోన్ అని పిలుస్తాడు. అస్సీరియా తర్వాత వచ్చినటువంటిది మహా సామ్రాజ్యం, చాలా పవర్ఫుల్. బబులోన్ అనేటువంటిది ఫైల్లోకి వచ్చింది అస్సీరియా తర్వాత వచ్చినా సరే. యెషయా 14వ అధ్యాయంలో హీ కాల్స్ యాక్చువల్గా అస్సీరియాని యాక్చువల్గా బబులోన్ అని పిలుస్తాడు. అంటే యెషయా ఏ అప్రోచ్ని తీసుకున్నాడు? టెక్స్ట్ యాజ్ ఎ కోడ్ అప్రోచ్ని తీసుకున్నాడా? టెక్స్ట్ యాజ్ ఎ లెన్స్ అప్రోచ్ని తీసుకున్నాడా? Yeah, text as a lens. He saw in his time. Yeshua, he saw in his time the real face of Babylon in Assyria. దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యవస్థని చూశాడు అసిరియా. ఫాలో అవుతున్నారా? కానీ 39వ అధ్యాయంలో యెషయాలో అక్కడ బబులోన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ హిజ్కియా బబులోన్ నుంచి వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళకి ఉబ్బి తబ్బిబ్బైపోయి మొత్తాన్ని చూపించేస్తాడు వాళ్ళకి. హిజ్కియా చూడలేకపోతున్నాడు బబులోన్ వ్యవస్థని. అది అస్సీరియా గురించి కాదు, 39లో నిజంగా బబులోన్ గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ వ్యవస్థని హిజ్కియా చూడలేకపోతున్నాడు, కానీ యెషయా చూశాడు దాన్ని. ఎందుకో తెలుసా? యెషయా 6వ అధ్యాయంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరలోకపు దృక్పథం నుంచి చూడటం అనేటువంటిది దేవుడు అలవాటు చేయించాడు యెషయాకి. అర్థమవుతుందా? అందుకనే ప్రకటన గ్రంథంలో మనం ఇది చూడగలగాలి అంటే 4-5 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో యోహాను మనల్ని అందరినీ కూడా పరలోకపు దృక్పథాన్ని నుంచి మనకు చూపిస్తున్నాడు మొత్తాన్ని కూడా. అన్లెస్ యు సీ యువర్ వరల్డ్ త్రూ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సింహాసనపు గదిలో నుంచి గనక నువ్వు చూడకపోతే నీ ప్రపంచాన్ని, యూ అండ్ ఐ విల్ గెట్ క్యారీడ్ అవే బై ప్యాక్స్ రోమానా. ఈ లోకం ఇచ్చేటువంటి అందాలు, ఈ లోకం ఇచ్చేటువంటి ఆకర్షణ, ఈ లోకం ఇచ్చేటువంటి ధనం, ఈ లోకం ఇచ్చేటువంటి ఇది చూపించేటువంటి ఆశకి మనం ఏం చేస్తామంటే మనం కూడా వెళ్ళిపోతాం. సో ద రైట్ ప్లేస్. అందుకనే ఇవన్నీ చూపించే ముందు మనకి 4-5 అధ్యాయాల్లో మొదట మనల్ని థ్రోన్ రూమ్కి తీసుకెళ్తాడు. ఈ థ్రోన్ రూమ్ నుంచి చూడాలి మనం సమస్తాన్ని అంటాడు. 4వ అధ్యాయంలో చాలామంది సంఘం ఎత్తబడిందండి, 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది, అందుకనే ఫ్యూచరిస్టులు అని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సంఘం ఎత్తబడింది కాబట్టి ఆ 4వ అధ్యాయం నుంచి కూడా సంఘం భూమి మీద లేదు, సంఘం మిథ్యాకాశంలోకి ఎత్తబడింది, 7 సంవత్సరాల మనకి శ్రమల కాలం వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళకి సవినమ్రంగా నమస్కారం చెప్తున్నాను నేను. సో అంటే వాళ్ళు చెప్పింది తప్పని నేను మాట్లాడతలేదు ఇక్కడ. కానీ నేను ఏమంటున్నానంటే, సరే వాళ్ళకి ఒకసారి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇంకొక దృక్పథం నుంచి నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటంటే, యు సీ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మన 21వ శతాబ్దంలో ఉన్నటువంటి సిస్టమ్ వెనకాల దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యవస్థ ఏముంది, అది మనకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు బీ పీపుల్ హూ సీ థింగ్స్ త్రూ గాడ్ సావరెంటీ. దేవుని యొక్క సార్వభౌమ అధికారం నుంచి మనం చూడగలిగితే కానీ, దేవుని యొక్క హెవెన్లీ థ్రోన్ రూమ్ నుంచి మనం పరిస్థితులను చూస్తే కానీ మనకు అర్థం కాదు విషయం. జంజట్లో పడిపోతాం. అందుకనే క్యాలెండర్లు సెట్ చేయటం, టైములని ఫిక్స్ చేయటం, వీటిల్లో పడిపోతాం కానీ బట్ వీ డోంట్ యాక్చువల్లీ ఎంగేజ్ విత్ ద సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో టెక్స్ట్ యాజ్ ఎ లెన్స్ అప్రోచ్ అనేటువంటిది నేను మీ మధ్యలో ఇప్పుడు పెడుతున్నాను నేను. ఓకే, టెక్స్ట్ యాజ్ ఎ కోడ్ అప్రోచ్ కంటే కూడా టెక్స్ట్ యాజ్ ఎ లెన్స్ అనేటువంటి అప్రోచ్ని మీ ముందు నేను తీసుకొస్తున్నాను. సో నేను ఇంకొకటి కూడా మాట్లాడాను మీతో.
ఏం మాట్లాడానంటే ఇది ఏ సమయానికి సంబంధించినటువంటిది అనేటువంటిది మనం గనుక చూస్తే ప్రాఫిటిక్ టెన్స్ని గురించి నేను మాట్లాడాను 2 జన్మల క్రితం. ప్రాఫిటిక్ టెన్స్ అంటే ఏంటంటే ప్రాఫిటిక్ టెన్స్ ఇందులో మొత్తం ఫ్యూచరా, మొత్తం ప్రెజెంటా, మొత్తం పాస్టా అనేటువంటిది కాదు. పాస్ట్లో ఉన్నట్టు జరిగినటువంటి అంశాన్ని ఉపయోగించుకుంటూ ప్రెజెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రెజెంట్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్లేటువంటిది ప్రాఫెసీ. ప్రవచనం అనేటువంటిది ఏంటంటే ఫ్యూచర్ దృష్టిలో ప్రెజెంట్ని జీవించడం, ఈ ప్రెజెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాస్ట్లో జరిగినటువంటి ఒక ఒక ఆ, ఒక అంశాన్ని ఉపయోగించి ప్రెజెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇదంతా అబ్బా పిచ్చి పట్టిస్తున్నాడు వీడు అని కొంతమంది అనుకుంటున్నారు, తలగొక్కుంటున్నారు. ఏమక్కర్లేదు, సింపుల్గా చెప్తున్నాను, ఏమీ లేదు. ఏంటంటే మనకి 7 ముద్రలు, తెలుగులో ఏమంటాం, 7 బూరలు, 7 పాత్రలు, ఇవన్నీ కూడా మనకి ఇంకొక మాటలో చెప్పాలంటే ప్లేగ్స్ని, ఎక్సోడస్లో ప్లేగ్స్ని, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, 10 ప్లేగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేగ్స్ లాంగ్వేజ్లో తీసుకొచ్చారు. వీటి గురించి నేను నెక్స్ట్ వీక్ ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడతాను. కానీ నేను ఏమంటున్నానంటే పాస్ట్లో ప్లేగ్స్ అంటే ప్లేగ్స్ని ఏమంటాం తెలుగులో, తెగుళ్ళు తెగుళ్ళు తెగులు. తెగుళ్ళు. సో ఈ ఈ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి దేవుని యొక్క జడ్జిమెంట్ని, దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేటువంటి దాన్ని ప్రజెంట్లో దాన్ని వర్ణిస్తూ ఇది ఫ్యూచర్ దాకా ఎట్లా వెళ్తుంది అనేటువంటి చూపించడం. అర్థమవుతుందా? దాన్ని ప్రాఫెసీ అన్నాం మనం ఇంతకుముందు, ప్రాఫిటిక్ టెన్స్ అన్నాం. అందుకనే ప్రాఫెసీని మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్లో స్ట్రిక్ట్గా చెప్పడం అనేటువంటిది పద్ధతి కాదు. సరే, ఇది కనుక బౌన్సర్ అయిపోతే కనుక ప్రస్తుతానికి వెల్ లెఫ్ట్ అనుకోండి. నెక్స్ట్ వీక్ దీని దగ్గరికి వస్తాం మనం. ఇది టూ మచ్ ఆఫ్ బౌన్సర్ అయితే కనుక బ్యాట్ ఇట్లా అయితే సో వదిలేసేయండి, వికెట్ కీపర్ దగ్గరికి వెళ్ళిపోతుంది బాల్. సో మనం ప్రస్తుతానికి ఇంకొన్ని మనం ఆడగలిగినటువంటి బాల్స్ గురించి మాట్లాడతాను ఈరోజు నేను కొన్ని. సరేనా? ప్రకటన గ్రంథం కొన్ని హెర్మన్యూటికల్ అంటే కొన్ని డేవిడ్ మాథ్యూసన్ అనేటువంటి ఒక ఆయన యొక్క కీస్, కొన్ని తాళాలు, ఈ ప్రకటన గ్రంథానికి భాష్యం చెప్పడానికి కొన్ని కొన్ని తాళాలని సూచించారు. దాంట్లోంచి కొంచెం నేను చెప్తున్నాను ఇప్పుడు. ఏంటంటే ఇప్పటిదాకా చెప్పిందే, కొత్తగా ఏమి చెప్పట్లేదు నేను. ప్రకటన గ్రంథం అనేటువంటిది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావటానికి రాసినటువంటిది, వాళ్ళకి రాయబడినటువంటిది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు కదా మనకి. 2, అందుకనే ప్రకటన గ్రంథాన్ని దాని యొక్క చారిత్రాత్మక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటాం. ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తాను, దీని చారిత్రాత్మక దృక్పథం ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తాను. కానీ మొదటి శతాబ్దంలో వాళ్ళకి రాస్తే కనుక అది మన కోసం కూడా రాయబడింది, వాళ్ళకి రాయబడింది. వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాష అయినటువంటి గ్రీకు భాషలో రాశారు. అందులో ఏమాత్రం సందేహం లేదు కదా మనకి. వాళ్ళకి అర్థమయ్యేటువంటి పదప్రయోగాల్ని చేశారు. అంటే మెటఫర్స్ని కానీ, అలంకారాలు కానీ ఏవైనా సరే వాళ్ళకి అర్థమయ్యేటువంటి వాటిని ఉపయోగించారు. అందులో ఏమాత్రం సందేహం లేదు కదా. భాషలో అవన్నీ కామనే కదా. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథం దీని యొక్క చారిత్రాత్మక దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దాంట్లో నా కంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది చాలా జాగ్రత్తగా ఆడాల్సినటువంటి బాల్ ఇది. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి బాల్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది గనక మనం ఆడటం కనుక చేత కాకపోతే కొంతసేపు కళ్ళు మూసుకుంటే ఇక్కడ బౌల్డ్ అవుతారు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఆడదాం ఇక్కడ. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి అంశాలు
వాటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి భాష ఏదైతే ఉందో ఓల్డ్ టెస్టమెంట్‌లో, అది పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది మనకి ప్రకటన గ్రంథంలో. అంటే ఓల్డ్ టెస్టమెంట్ మయం ప్రకటన గ్రంథం అనేటువంటిది. అందుకని యోహాను ఇట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ప్రాఫెసీ. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల యొక్క పుట్ట మొత్తానికి కూడా ఇది మకుటం లేనటువంటి మహారాజు లాంటిది ప్రకటన గ్రంథం అనేటువంటిది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఉబ్బితే యాక్చువల్గా ఇది ప్రకటన గ్రంథం లాగా ఆవిర్భవించినటువంటిది. ఎందుకు ఇట్లాగంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఒకే ఒక్క వ్యక్తిని ఎత్తుతున్నాయి, ఒకే ఒక్క వ్యక్తిని సెంటర్గా చూపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు. ఆయన వచ్చేసాడు, రాజ్యాన్ని స్థాపించేశాడు, ఇనాగరేట్ చేసేసాడు, ఆయన శంకుస్థాపన చేశాడు ఆ రాజ్యానికి. ఆ యొక్క దృక్పథం నుంచి చెప్పేటువంటివి. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ని మనకి బాగా అర్థమైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రకటన గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు. మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా అర్థమైందండి అంటే, మనలాగా పావలా మెసేజ్ చెప్పిన తర్వాత అబ్బో చాలా ఎక్కువ చెప్పేశాడు అనేటువంటి బ్యాచ్ కాదు మొదటి శతాబ్దంలో. దే టాట్ యాక్చువల్గా హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ని, అంటే బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని చాలా చక్కగా అపోస్తలు, అది దేవుని యొక్క వాక్యం, దేవుడు చరిత్రలో తను పనిచేసేటువంటి విధానాన్ని, తను విమోచన కార్యాన్ని చరిత్రలో దిగి పనిచేస్తున్నటువంటి వాటిని దేవుడు ఇచ్చినటువంటి స్వయాన దేవుడే ఇచ్చినటువంటి తన మాటలు అని నమ్మారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఓల్డ్ టెస్టమెంట్ని చాలా క్షుణ్ణంగా దాన్ని వాళ్ళకి అభ్యాసం చేయటానికి బోధించడం జరిగింది మొదటి శతాబ్దంలో. అందుకని మనం అనుకున్నంత కంటే కూడా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్క్రిప్చురల్ లిటరసీ, అంటే వాళ్ళకి గ్రంథం పట్ల ఉన్నటువంటి అవగాహన మనకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. వేల రెట్లు అని చెప్తున్నాను నేను. అందుకనే వీళ్ళు చెప్పినటువంటివి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి జకరియా గ్రంథాన్ని చాలా చక్కగా బోధించుంటారు యోహాన్ గారు వాళ్ళకి. అందుకనే జకరియా గ్రంథాన్ని విరివిగా వాడుతున్నాడు. దానియేలు గ్రంథం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చాలా చక్కగా బోధించారు. అందుకనే వాళ్ళకి తెలుసు. దానియేలు గ్రంథం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రకటన గ్రంథంలో దానియేలు గ్రంథం చాలాసార్లు మనకి దానికి సంబంధించినటువంటి భాష దర్శనం ఇస్తుంది. జకరియా గ్రంథానికి సంబంధించినటువంటి భాష దర్శనం ఇస్తుంది. అంటే 4 గుర్రాల గురించి మాట్లాడినటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చింది? అది జకరియా గ్రంథం నుంచే కదా. సో ఆ దర్శనాలన్నీ కూడా మనకి యాక్చువల్గా మనకి పాత నిబంధన గ్రంథంలో నుంచి యాక్చువల్గా రూట్ వచ్చినటువంటి అన్ని వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్ టు దెమ్. నౌ ఓల్డ్ టెస్టమెంట్ సింబలిజం గురించి, నేను అందులో ఉన్నటువంటి సింబలిజం గురించి కొంచెం మాట్లాడతానే మీతో కొంతసేపు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనిపించినటువంటి 4 హార్స్మెన్, అంటే 6వ అధ్యాయంలో మనకు కరెక్ట్ 6వ అధ్యాయంలో మనకు కనిపించినటువంటి గుర్రం మీద ఉన్నటువంటి రౌతులు ఎవరైతే ఉంటారో, జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఆల్రెడీ దాని గురించి. ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఈ ట్రంపెట్స్, బోరలు ఏవైతే ఉన్నాయో, పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్సోడస్లో ఉన్నటువంటి, అంటే ముద్రలు కాకపోయినా సరే బోరలు ఏవైతే ఉన్నాయో, పాత్రలు ఏవైతే ఉన్నాయో, అవి నిర్గమకాండంలో ఉన్నటువంటి తెగుళ్ళని 6వ అధ్యాయం నుంచి, నిర్గమకాండం 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనకి ప్రస్తావించినటువంటి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తలపిస్తున్నటువంటివి. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుని యొక్క పిల్లల్ని, బ్రైడ్ అంటే వధువుగా ఆ మెటఫర్ని ఉపయోగించినప్పుడు, ఆ సింబల్ని ఉపయోగించినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11, 12లో, తర్వాత యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 10వ వచనంలో మనం వాటిని గనక జాగ్రత్తగా చూస్తే, దాట్ సింబలిజం పీపుల్ ఆఫ్ గాడ్ని బ్రైడ్గా, పీపుల్ ఆఫ్ గాడ్ని అంటే దేవుని యొక్క జనాంగాన్ని వధువుగా మనకి ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సింబల్ అంతా కూడా ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వస్తున్నటువంటిది.
ఆ తర్వాత నూతన యెరూషలేంని 21వ అధ్యాయంలో మెజర్ చేస్తారు, గుర్తుందా? దాని యొక్క మెజర్మెంట్స్ని ఇస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది అది? యెహెజ్కేల్ గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాల వరకు చదువుకుంటే వీ కెన్ సీ దట్. తర్వాత దేవుడిని, క్రీస్తుని ఆల్ఫా అండ్ ది ఒమేగా, ఫస్ట్ అండ్ ద లాస్ట్, బిగినింగ్ అండ్ ది ఎండ్ అని చెప్పేసి మాట్లాడతారు ప్రకటన గ్రంథంలో. చాలా పదే పదే మాట్లాడటం జరుగుతుంది. ఆల్ఫా అండ్ ది ఒమేగా, ఫస్ట్ అండ్ ద లాస్ట్, బిగినింగ్ అండ్ ది ఎండ్. ఈ ఫస్ట్ అండ్ ద లాస్ట్, బిగినింగ్ అండ్ ది ఎండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ టెర్మినాలజీ? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంటాడు దేవుడు. ఏ సందర్భంలో వస్తుందంటే, నేను తప్పితే ఇంక వేరే దేవుడు లేడు, హస్తకృత్యాలైనటువంటివి దేవుడు కాదు అనేటువంటి సందర్భం ఏదైతే ఉందో యెషయా గ్రంథంలో, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుడు మాత్రమే దేవుడు అనేటువంటి, మిగిలిన ఏది కూడా దేవుడు కాదు అనేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంటే. అదే సందర్భం ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఎందుకు? మొదటి శతాబ్దంలో నేను ఇప్పటిదాకా మీకు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం ఉందా మీకు? ఏమన్నాను? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదంటారా ఆ ప్రాబ్లం? దేవుడు కాకుండా మిగిలినటువంటి దాన్ని దేవుడిగా తలచేటువంటిది లేదంటారా వాళ్ళకి? పుష్కలంగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు వాళ్ళకి యెషయా గ్రంథంలో యెషయా ఎట్లాగైతే జ్ఞాపకం చేస్తున్నాడో దేవుని మాట, అదేవిధంగా దేవుడు ఇక్కడ బయలుపరుచుకుంటున్నారు. ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఈ మధ్యలో వచ్చి కనిపించి మాయమైపోయేటువంటిది ఏదైతే మిణుకు మిణుకు అని కనిపించేటువంటి నకిలీ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఇదే ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఇదే ఇటర్నల్ అని చెప్పుకున్నంత మాత్రాన అది ఇటర్నల్ కాదు. దానికోసమే జీవించడం కాదు. దానికోసం గనక మీరు దాన్ని పట్టుకొని పోతే, అది ఎప్పుడైతే అంతరించిపోతుందో మీరు కూడా అంతరించిపోతారు దాంతో పాటు. బయటికి రండి జనాంగమా. దానికోసం కాదు జీవించేది. ఇటర్నల్ సిటీ, నిజమైనటువంటి ఇటర్నల్ సిటీ కోసం జీవించండి. ఈ నిజమైనటువంటి ఇటర్నల్ సిటీని నడిపించాలంటే ఆ ఇటర్నల్ సిటీని తయారు చేసినటువంటి వాడు ఇంపార్టెంట్. రోమా ఇటర్నల్ సిటీని అని అవ్వటానికి కారణం ఎంపరర్. ఒక ఎంపరర్ తర్వాత ఇంకొక ఎంపరర్ వచ్చాడా? చచ్చిపోయారా వాళ్ళందరూ? వాళ్ళందరికీ వాళ్ళ స్తూపాలకు కూడా ముక్కు ఉండదు. ఎంపరర్ యొక్క స్తూపాలకి కూడా ముక్కు ఉండదు. ఎందుకు? వాళ్ళ పవర్ అయిపోయిందని అర్థం. కానీ ముక్కు చెక్కలేనటువంటి రాజు, ఎల్లప్పటికీ రాజుగా ఉండేటువంటి వాడు, అధికారం ఎప్పటికీ కోల్పోనటువంటి వాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన చేత స్థాపించబడిందే నిజమైనటువంటి నిత్య ఇటర్నల్ సిటీ అంటే. దానికోసం జీవించండి. అది పాయింట్. అందుకనే చిట్ట చివరి పాయింట్ చెప్తాను. నెక్స్ట్ వీక్ రెవల్యూషన్ స్ట్రక్చర్ని నేను మీ ముందు పెడతాను నెక్స్ట్ వీక్. అప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది. నేనేమంటున్నానంటే, ప్రకటన గ్రంథం ఎందుకోసం రాయబడిందంటే, ఎవరైతే ఈ నిజమైనటువంటి రాజు, ఆయన ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి రాజ్యం, దాని విలువల కోసం శ్రమని సహితం లెక్క చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు శ్రమకి లోనవుతారు. ఎందుకంటే ఈ రాజ్యం చేతులు దొడుక్కొని కూర్చోదు, గాజులు దొడుక్కొని కూర్చోదు. ఇది వాళ్ళని శ్రమ పెడుతుంది. కానీ వాళ్ళ యొక్క శ్రమలో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, కంఫర్ట్ చేయడానికి ప్రకటన గ్రంథం రాయబడింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, అట్ ద సేమ్ టైం చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే, తాయిలాలకు పడిపోయినాయి, కాంప్రమైజ్ అయిపోతున్నాయి. ఆ కాంప్రమైజ్ అయ్యేటువంటి వాళ్ళని తట్టి లేపటానికి, రెచ్చగొడటానికి, ప్రభు కోసం పురికొల్పటానికి ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే కొంతమంది పండితులు ఒక మాట అంటారు. ఏంటంటే, రెవల్యూషన్ వాజ్ రిటన్ ఆర్ అపాకలిప్సిస్ ఇస్ రిటన్. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడిందంటే, టు కంఫర్ట్ ద అఫ్లిక్టెడ్ అండ్ టు అఫ్లిక్ట్ ద కంఫర్టబుల్ పీపుల్.
ఎవరైతే అఫ్లిక్ట్ చేయబడుతున్నారో, ప్రభు యొక్క విలువల కోసం నిలబడి ఎవరైతే అఫ్లిక్ట్ చేయబడుతున్నారో ప్రపంచం ద్వారా, లోకం ద్వారా, వాళ్ళని కంఫర్ట్ చేయడానికి ప్రకటన గ్రంథం రాయబడితే, ఎవరైతే కంఫర్టబుల్గా, కంప్లేసెంట్గా, అంటే లోకంతో కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారో వాళ్ళని అఫ్లిక్ట్ చేయటానికి రాయబడిందిట. వాళ్ళకి చురకలు వేయటానికి రాయబడిందిట. అర్థమవుతుందా? సో ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు ఇవన్నీ మనకి చెవుల్లో మనం జాగ్రత్తగా మన చెవులకి ఈ ఈ వీటిల్ని ధరించుకోవాలి. మన కళ్ళకి దీన్ని ధరించుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది అంతా కూడా ఈ లెన్స్ని మనం పెట్టుకొని చదవాలి. చెవులకి యాక్చువల్గా మనం వినేటప్పుడు ఈ టైప్ ఆఫ్ వీటిని మనం ధరించుకొని చదవాలి. ఈ మాటలు మనకి వెళ్ళేటప్పుడు ఈ ఫిల్టర్లో నుంచి మనకు వెళ్తూ ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇలా చదివినప్పుడు మనకి ఏంటంటే దీని పట్ల ఉండేటువంటి ఆత్రం ఒకటి ఉంటుంది. ఏంటంటే మనం టైం సెన్స్ సెట్ చేయాలి, కోడ్ని డీకోడ్ చేయాలి అనేటువంటి ఆత్రం కొంచెం పడిపోతుంది. అంత్యక్రీస్తు ప్రధానమైనటువంటి వాడిగా కనిపించడు మనకి ప్రకటన గ్రంథంలో ఇలా చదివితే. లివింగ్ క్రైస్ట్ యాక్చువల్గా సెంటర్ ఫిగర్గా కనిపిస్తాడు మనకి అప్పుడు. అంటే రెవల్యూషన్ ఈజ్ నాట్ అబౌట్ యాంటై క్రైస్ట్, బట్ రెవల్యూషన్ ఈజ్ అబౌట్ లివింగ్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం అనేటువంటిది అంత్యక్రీస్తుని కేంద్రంగా రాయబడినటువంటి పుస్తకం కాదు అది. ప్రకటన గ్రంథం అనేటువంటిది జీవింపజేసేటువంటి, నిత్యం జీవిస్తున్నటువంటి నిజమైనటువంటి క్రీస్తుని కేంద్రంగా చూపించేటువంటి పుస్తకం అది. ఇది మనల్ని ఆరాధనకి పురిగొల్పేటువంటి అంశం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? తాయిలాలకు పడిపోకుండా వధించబడినటువంటి గొర్రెపిల్ల ద్వారా లభించినటువంటి రక్షణని, దాని ద్వారా సంక్రమించినటువంటి విలువల్ని మనం తొడుక్కొని ఆ విలువల కోసం విలువలతో నిండినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయనకి సాక్ష్యాన్ని పలకటమే ఆరాధన అంటే. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? వధించబడినటువంటి గొర్రెపిల్ల ద్వారా లభించినటువంటి రక్షణ మనకి ఏదైతే ఉందో, దాని ద్వారా సంక్రమించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని మనం దాన్ని ఆలింగనం చేసుకొని ఆ విలువల్ని మనం తొడుక్కొని ఆ విలువలతో విలువల కోసం మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆ జీవితమే సాక్ష్య జీవితం. అలాంటి సాక్ష్య జీవితమే ఆరాధన. అది ప్రకటన గ్రంథం చూపించేటువంటి. దిస్ ఈస్ ద డెఫినేషన్ దట్ ఇట్ గివ్స్ టు వర్షిప్. వర్షిప్ అంటే చేతులు పైకెత్తడం కాదు. ప్రకటన గ్రంథంలో వర్షిప్ బేసికలీ మీన్స్ వధించబడినటువంటి గొర్రెపిల్ల ద్వారా లభించినటువంటి రక్షణ, ఆ రక్షణలో నుంచి ఉబికినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని ధరించుకొని మనం జీవించినప్పుడు, అది సాక్ష్యం పలుకుతున్నప్పుడు, అలాంటి సాక్ష్య జీవితం ఆరాధన. అంటే బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ అబౌట్ వర్షిప్. ద హోల్ బుక్ ఈజ్ అబౌట్ వర్షిప్. ఇట్ ఈస్ ఎ వర్షిప్ బుక్. అందుకనే మొదటి అధ్యాయంలోనే మనకు మాట్లాడుతున్నాడు. ఆరాధనకి కలిసినప్పుడు గట్టిగా మాట్లాడుకునే మాటలట, గట్టిగా చదువుకునేటువంటి పుస్తకం ఉంటుంది. ఎందుకంటే దిస్ రిమైండ్స్ పీపుల్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో ఆదివారం రోజు ఆరాధన కోసం, దే ఆర్ రీడింగ్ దిస్ బుక్ లౌడర్ టు ఈచ్ అదర్ సో దట్ టు రిమైండ్ దెమ్సెల్వ్స్ వాట్ ట్రూ వర్షిప్ ఇస్. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటనేటువంటిది చూపించడానికి. సో ఈ లెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి మిలీనియంని ఆరాధించద్దు. మిలీనియం యాక్చువల్గా ఇది ఒక డ్రాప్ ఇన్ ద బకెట్, ఓషన్ కూడా కాదు. ఈ పుస్తకంలో మిలీనియం గురించి ఎక్కువ రాయలేదు. మీకు తెలుసో తెలీదో. ఈ పుస్తకం అంత్యక్రీస్తుకు సంబంధించినటువంటి పుస్తకం కాదు ఇది. ఈ పుస్తకంలో సెంటర్లో కూర్చున్నటువంటిది 4-5 అధ్యాయాలు. ఈ 4-5 అధ్యాయాలు హబ్ ఈ పుస్తకానికి. దీని ద్వారా పుస్తకం మొత్తం చూడాలట. ఆ 4వ అధ్యాయంలో మనకు కనిపించేది సింహాసనం మీద ఆయన అధిరోహించినటువంటి రారాజు. అదే సింహాసనం మీద 5వ అధ్యాయంలో కనిపించేటువంటి వధించబడినటువంటి గొర్రెపిల్ల. వీళ్ళ యొక్క రాజ్యం పరలోకంలోనే కాదు, ఈ రాజ్యం భూమి మీద ఏ విధంగా విస్తరించింది అనేటువంటిది చెప్పేదే ఆ కథే ప్రకటన గ్రంథం అంటే.
Revelation is a story of how God's kingdom is established on the earth. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరును గాక అని ఏదైతే ఉందో, ఈ రెండు పదాలని, ఈ రెండు సెంటెన్సెస్ యొక్క ఎక్స్పాన్షన్, రిచర్డ్ బాకమ్ అంటాడు ఈ మాటని, ఈ రెండు సెంటెన్సెస్ యొక్క ఎక్స్పాన్షన్ ఏ బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే. దిస్ ఈజ్ ద లెన్స్ టు లుక్ ఎట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన పరలోకంలో ఉన్నటువంటి తిరుగులేనటువంటి దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఛాలెంజ్ చేయబడుతున్నప్పుడు, రాజులు, కీర్తన 2వ కీర్తనలో రాజులు ప్రగల్భాలు పలుకుతూ దేవునికి వ్యతిరేకంగా మనం చేసాము, ఆయన యొక్క అనాయింటెడ్ని మనం చంపేశాము, ఆయన యొక్క ప్రజల్ని మనం యాక్చువల్గా రూపుమాపిచ్చేస్తామని ప్రగల్భాలు కలిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి దేవుడు నవ్వుతూ, హేళన చేస్తూ, ఇంకో మాటలో చెప్పాలంటే తన రాజ్యాన్ని స్టిల్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. చూడండి, దాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇట్ ఈస్ ద స్టోరీ దట్ టెల్స్ హూ ఈస్ ద బాస్. నిజమైనటువంటి బాస్ ఎవరు అని మాట్లాడేటువంటి స్టోరీ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ బాస్ అక్కడ బాస్ మాత్రమే కాదు, ఇక్కడ బాస్ కూడా. ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉంటుందో, ఈవెన్ యాక్చువల్గా ద డెత్ ఆఫ్ ద సెయింట్స్ చాలా ఘోరంగా కనిపించినా సరే, మనకి దేవుని యొక్క ప్రజలు ఘోరంగా చంపబడినటువంటి వైనం మనకు కనిపించినప్పటికీ కూడా, ఈవెన్ ఇన్ దట్ మూమెంట్ యాక్చువల్గా హూ ఈస్ ద బాస్, యూ నీడ్ టు రియల్లీ సీ థ్రోన్ రూమ్ నుంచి చూడాలి వాటిని కూడా మనం. వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ 4th and 5th 4-5 అధ్యాయాలను కనుక పక్కన మనం తోసేసామంటే ప్రకటన గ్రంథం అంతా కూడా కుప్పకూలిపోతుంది. అందుకనే 4 and 5 ఈ 2 చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పేది మీకు బాగా అర్థం కావాలంటే, మొత్తం వీక్లో ప్రతిరోజు ఒక 2-3 అధ్యాయాలు వేసేసేయండి. నెక్స్ట్ వీక్లో అన్ని అధ్యాయాలు చదివేసుకుని వచ్చేసేయండి. అప్పుడు నేనేం మాట్లాడుతున్నాను 4-5 అనగానే మీకు ఇమీడియట్గా మీకు తిరుగుతాయి గింగిరాలు, టక్ 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 అని. ఓకే, సో దట్స్ వాట్ ఐ నో, ఐ రెడ్ ఇట్ అని. సో అప్పుడు నెక్స్ట్ వీక్ నేను స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు యూ అండర్స్టాండ్. బట్ ఐ హ్యావ్ లేడ్ యాక్చువల్లీ ఎ ఫౌండేషన్, ఐ బిలీవ్. ఐ హ్యావ్ యాక్చువల్లీ సెట్ ద లెన్స్, ఐ బిలీవ్. ఐ డిడ్ నాట్ సే ఓకే బుల్లెట్ పాయింట్స్ని ఇచ్చేసి ఈ పాయింట్ టక దీన్ని గుర్తుపెట్టేసుకుంటే మీరు యాక్చువల్గా ఛాంపియన్స్ అయిపోతారు ప్రకటన గ్రంథంలో అని చెప్పలేదు. బట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ ట్రై టు మీకు మన ఐ డాక్టర్ దగ్గరికి, ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎట్లాగైతే మనకి రకరకాలైనటువంటి లెన్సెస్ని పెట్టి యాక్చువల్గా సరిగ్గా కనిపిస్తుందా అని క్లియర్ పిక్చర్ వచ్చేదాకా ఎట్లాగైతే మనకి లెన్స్ పెడతారో, దట్స్ ద ప్రాసెస్ ఐ హ్యావ్ డన్ టుడే. సో ఐ హోప్ యు ఆర్ సీయింగ్ నౌ ద ఇమేజ్ నెమ్మదిగా షార్పెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కనిపిస్తున్నటువంటి పిక్చర్ నెమ్మదిగా బోజర్గా కనిపించేటువంటిది నెమ్మదిగా షార్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్? ఓకే, సో ఒకవేళ బౌన్సర్లు కనుక ఇందులో ఏమైనా వెళ్తే వెళ్ళి చూడండి. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ రైట్ నౌ.